సంసారుల జ్ఞానానికి సర్వసంగ పరిత్యాగుల జ్ఞానానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. సంసారుల జ్ఞానం దీపపు వెలుగు వంటిది. దీపపు వెలుగులో కేవలం తన ఇల్లు మాత్రమే ప్రకాశించినట్లు సంసారి జ్ఞానం కేవలం తన దేహం, ఇల్లు, కుటుంబానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. సర్వసంగ పరిత్యాగ యొక్క జ్ఞానం సూర్యుని ప్రకాశం వంటిది. ఆ ప్రకాశంలో ఇంటి లోపల బయట అంతా కానవస్తుంది. చైతన్య దేవుల జ్ఞానం జ్ఞానసూర్యుని ప్రకాశం కలిగి ఉండేది. ఆయనలో భక్తి చంద్రుడి చల్లటి వెన్నెల కూడా ఉండేది. బ్రహ్మజ్ఞానం, భక్తి, ప్రేమ రెండూ ఉండేవి. చైతన్య దేవుల జ్ఞానం భావముఖ చైతన్యం, అభావముఖ చైతన్యం. ఒకటి భావభక్తి మార్గం, మరి ఒకటి అభావ అంటే నేతి జ్ఞాన విచారణ మార్గం. అభావ మార్గము చాలా ఇబ్బందికరమైన స్థితిలో పడవేస్తుంది. ఆ స్థితిలో గురు శిష్యులు ఒకరినొకరు పరామర్శించుకోరు. జనకుని వద్దకు సుఖదేవుడు బ్రహ్మజ్ఞానోపదేశము కొరకు వెళ్ళాడు. అప్పుడు జనకుడు ఇలా అన్నాడు: నువ్వు గురుదక్షిణను ఇవ్వజాలవు, ఎందుకంటే ఆ స్థితిలో గురు శిష్యుల భేదం తొలగిపోతుంది. భావం అభావం అన్నీ మార్గాలే. అనంత మతాలు, అనంత మార్గాలు. అయితే ఒక విషయం, కలియుగానికి నారదీయ భక్తి మార్గమే సరైనది. ఈ మార్గంలో మొదటగా భక్తి జనిస్తుంది. భక్తి పరిపక్వమైనప్పుడు భావం, భావం కంటే శ్రేష్టమైనది మహాభావం, ప్రేమ. మహాభావం, ప్రేమలు సామాన్య జీవునికి కలుగవు. వీటిని పొందినవాడు యథార్థ వస్తువును అంటే భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నవాడు. ధన్యవాదాలు.